వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలనేది. చేపల పులుసు సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ఇది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే కడిగి పెట్టుకున్న చేపలు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా పేస్ట్, కరివేపాకు, చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చేప అయితే 3.5 kg ఉంది. ఆనియన్ మాత్రం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. చేపల పులుసులో చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకొని చేపల్లోకి ముందుగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులో, ఎందుకంటే పులుసు కాబట్టి. తర్వాత సరిపడా కారం, మేమైతే ఎక్కువనే వేసుకుంటాము. మేము వేసేది మసాలా కారము. ముందు కట్ చేసి పెట్టుకునేవన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ మసాలా మొత్తము చేపలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కాస్త కరివేపాకును కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని సరిపడా వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం. ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చివరిలో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాయు తెలుగు వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.